కూటమి వాళ్ళు ఏవైతే అంటున్నారో ప్రతిదీ డైవర్ట్ అని ఎందుకు అంటున్నారు? మీరు ఏదైతే చెప్పారో అదే చేసుకుంటున్నా, అదే మేము ప్రజలకు చెప్తున్నాము. ఏదైతే సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అది కొనసాగుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు పోతున్నాయి అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. ఏడ జరిగిన అభివృద్ధి 120 రోజులు పైన అయిందండి. వరదలో ములిగిన దానికి దిక్కు దివాలు లేదు వాళ్ళకి. కేంద్ర ప్రభుత్వం ముక్కుతూ ములుగుతూ నేను ఇచ్చింది 1000 కోట్లు. అంతకుముందు ప్రజలు ఇచ్చిన డబ్బులే ప్రజలకే పంచారు కదా. వీళ్ళేమైనా ట్రస్టీలా? ప్రభుత్వం నడిపించే విధానం చెప్పమంటే అది వదిలేసి సనాతన ధర్మం ఓడ తిరుగుతాడు డిప్యూటీ సీఎం. ఈయనేమో వచ్చిన డబ్బులు కూడా వేసుకుని దాని నుంచి ప్రజలకు పంచే కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు తెరలేపితే వెరీ గవర్నెన్స్ చెప్పండి, మీరే చెప్పండి. ఇది గవర్నెన్స్ మీరు చేస్తున్నాం అని చెప్తే దానికి మేము మాట్లాడొచ్చు. సార్ ఇప్పుడు అమరావతి ఏదైతే కేంద్రం వాళ్ళు బడ్జెట్ అలోకేట్ చేశారు ఓన్లీ అమరావతికే. సో ఇప్పుడు అదే అమరావతికి ఏం అలకేట్ చేశారు? మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, అమరావతికి ఈరోజు వాళ్ళు ఏమి అలకేట్ చేయలేదు. దాని గురించి చెప్పండి. 1500 కోట్లు 15,000 కోట్ల అప్పుకి సిఫార్సు చేస్తా ఉన్నారు. హామీ సార్, అంతే. దానికి ఏమి ఇవ్వలేదు. వాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణకి రూపాయి ఇవ్వలే. సో అదే వరల్డ్ బ్యాంక్ ఏషియన్ బ్యాంక్ తో కలిసి ఇప్పుడు నవంబర్ లో 3,000 కోట్లు అనేది రిలీజ్ చేయబోతున్నారని వాళ్ళ కూటమి సభ్యులు అంటున్నారు. వాళ్ళు అంటారు అంతే. వాళ్ళు మొన్న వచ్చి ఏమి ఇచ్చారు రిపోర్ట్ కనుక్కుంటాం సరే. మొన్న వచ్చారు కదా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇద్దరు. తుఫాన్ తర్వాత ఏమైందో చెప్పమనండి. సో అదే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వేరే బ్యాంక్ తో టైప్ అయ్యి ఇప్పుడు కేవలం అమరావతికి అన్న స్పెసిఫిక్ అది క్యాపిటల్ అంటున్నారు. క్యాపిటల్ అమరావతికి 3,000 కోట్లు అలొకేట్ చేస్తున్నారు. అది 3,000 కోట్లతో అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వేరే ఏదైనా కార్యక్రమాలు బిల్డప్ చేస్తాము. దానివల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో కొంత ఇది డబ్బులు అనేది వస్తాయి అన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు నవంబర్ లో రిలీజ్ చేస్తారు 3,000 కోట్లు. నవంబర్ కదా, ఇది అక్టోబర్ మొదలైంది. నెక్స్ట్ మంత్ నెలల పాటు పోస్ట్ పోన్మెంట్ వచ్చినట్టే కదా మాట దాటి కార్యక్రమానికి. దాని కింద చూడండి, ఇచ్చినప్పుడు మాడదాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.